సంక్షేమ అభివృద్ధి, అదేవిధంగా జగన్మోహన్ రావు సార్ కూడా ఇంతకుముందు చెప్పాడు చాలా కన్సర్న్గా, అవినీతి అనేది పేరుకపోయింది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ యొక్క ఎక్స్రే తీసి చూపించాలని వారి దగ్గర ఆ అది దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వారిని మాట్లాడాలని కోరుతా ఉన్నాను. మన రమణమూర్తి గారు వరంగల్లో కాకతీయ మన ఆర్ట్స్ కాలేజీ యొక్క విద్యార్థి, వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ డిఈఓగా పనిచేసారు. మన వరంగల్లో చాలా కాలం కింద పనిచేసారు, ఇక్కడనే చదువుకున్నాడు. కానీ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నారు. డీను, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సీనియర్ ప్రొఫెసర్గా పనిచేసారు. సో ఆల్మోస్ట్ ఈజ్ సన్ ఆఫ్ ది వరంగల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటనారాయణ గారు. మా తాతగారు కూడా ఇక్కడ మల్టీపర్పస్ స్కూల్కి యూనివర్సిటీకి పనిచేసారు. మా మేనమామ కూడా ఇక్కడ టీచర్ గారు మల్టీపర్పస్. మా ఫాదర్ కూడా పనిచేసారు. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా చదువుకున్నాను. ఆ రకంగా నాకు ఇది హోమ్ కమింగ్. అండ్ మొదటిసారి నేను ఇక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతున్నాను. దానికి అవకాశం ఇచ్చిన వెంకటనారాయణ గారికి, ఇక్కడ ఈ సదస్సుకి నేను చాలా రుణపడుతున్నాను. ఇది చాలా నాకు ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ మూమెంట్. ఇంకా నాకు ఇచ్చిన సబ్జెక్ట్కి తొందరగా వెళ్ళిపోతాను. 15 నిమిషాల్లో క్లుప్తంగా ముగిస్తాను. అప్పు అనేది, అప్పుల ఊబి అనే ఒక 4 అంశాలు నేను ప్రస్తావిస్తాను. అప్పుల ఊబి గురించి, ఆర్థిక నమూనా గురించి, తెలంగాణ రాష్ట్రం అంటే మన ఏ నమూనా మనకి వారసత్వంగా వచ్చింది, దానికి తెరాస ప్రభుత్వం చేసిన అడిషన్స్ ఏమిటి, అందులో సమస్యలు, అందులోంచి ఎట్లా బయటికి రావాలి, ఇది నా క్లుప్తంగా నా యొక్క ఉపన్యాసం యొక్క రోడ్ మ్యాప్. అప్పు గురించి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, అప్పుల ఊబి, డెట్ ట్రాప్ అనేది ఉందా అంటే టెక్నికల్లీ లేము. టెక్నికల్లీ వీఆర్ స్టిల్ నాట్ ఇన్ ఎ డెట్ ట్రాప్. అండ్ అప్పు అనేది తప్ప అంటే అప్పు చేయని దేశమే లేదు. అప్పు అనేది వ్యక్తుల గురించి, కంపెనీల గురించి మనకి ఉండే అవగాహనకేను ప్రభుత్వాలు చేసే అప్పుకి తేడా మౌలికంగా. ఎందుకంటే దేశాలకి, రాజ్యాలకి ఒక జీవితకాలం అంటూ లేదు, అవి నిరంతరం కొనసాగే వ్యవస్థలు. అదే వ్యక్తులుగా, సంస్థలుగా వాటికి ఒక డిస్క్రీట్ టైం ఉంటుంది. కాబట్టి వాటి అప్పులు వేరు, అవి నిర్వహించే తీరు వేరు. కానీ దేశాలకి అప్పులు మాత్రం, ఆ అప్పులు తీసుకునేవి ఎట్లా వాటిని వాడుకుంటారు, వేటి కోసం వాడతారు అనేది చాలా ముఖ్యం. అది కనుక లేకపోతే, ఒక నిరంతరం డెట్ ట్రాప్లో వైపులో లేకపోయినా కానీ ఆ నిరంతరం అప్పులు కట్టుకోవడానికే మన వనరులన్నీ పోయే దిశ మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇంకా మనం అక్కడికి పోలేదు, కానీ పోయే అవకాశం ఉంది. కానీ అసలు ముందు ఈ అప్పుల ఊబి, లేకపోతే ఈ అప్పులు, ఇంత అప్పులు అనే కారణమా, అది పర్యవసానం? ఇస్ ఇట్ ఏ కాన్సిక్వెన్స్ అండ్ కాజ్? నా ఉద్దేశంలో అది కాన్సిక్వెన్స్. అది మనం అడాప్ట్ చేసుకున్న డెవలప్మెంట్ మోడల్, అభివృద్ధి నమూనా యొక్క ఫలితం. ఇది చెప్పే ముందు మనకి వారసత్వంగా వచ్చిన అభివృద్ధి నమూనా గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఎన్నో ఆశలు రేకెత్తించింది. ఇక్కడ మనకు ఉన్న క్లోజ్ అయిపోయిన పబ్లిక్ సెక్టర్ సంస్థలను ఓపెన్ చేస్తామని చెప్పింది. రైతులకి ఒక మంచి భరోసా ఇద్దామని, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి, అందరికీ కూడా ఒక మంచి ఒక లైఫ్ ఇస్తామనే ఒక స్వప్నం అనేది తెలంగాణ ఉద్యమం కల్పించింది. అసలు నిజానికి అప్పుడే అనుకున్నారు ఇదంతా నిజమేనా కాదా. కానీ అదొక విప్లవాత్మకమైన మార్పులు చేస్తే తప్ప అంత ఆశలు, ఆ ఆస్పిరేషన్స్ని మీట్ అవ్వడం అనేది చాలా కష్టం. మరి విప్లవాత్మకమైన మార్పులు ఏమీ జరగలేదు. మనం వారసత్వంగా ఏదైతే మనం ఒక అభివృద్ధి నమూనా వచ్చిందో దాన్ని తీసుకున్నాం. దాని పునాదులు ఏంటి? మనకి వారసత్వంగా వచ్చిన అభివృద్ధి నమూనా ఏమైనా ఉందంటే ముఖ్యంగా చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు వేసిన నయా ఉదారవాద విధానం 1990లో. ఇక్కడ ప్రతిదీ ప్రైవేటైజ్ చేయాలి,
ప్రతిదీ ప్రైవేట్ మార్కెటే చూసుకుంటుంది, గ్రోత్ అనేది మార్కెటే చూసుకుంటుంది. మనం మార్కెట్ సిగ్నల్స్ ప్రైస్ సిస్టమ్ మనం సరి చేయాలి, అందులో ఇంటర్వ్యూన్ కావద్దు. విద్యుత్ రంగాన్ని అందుకోసం ముఖ్యంగా ఖాళీగా పడ్డ లేకపోతే దాన్ని ప్రైసెస్ డిస్టార్ట్ చేసిన విద్యుత్ రంగాన్ని ముందు ప్రైవేటైజ్ చేయాలి. అన్ని ప్రైవేటైజ్ చేసిన తర్వాత మార్కెట్ నిర్ణయించిన ధరల ప్రకారం అభివృద్ధి జరుగుతుంది. ఇది చంద్రబాబు ఇంట్రడ్యూస్ చేసిన న్యాయవధాన విధానం. దీని ఫలితం మనం చూసాం. పెద్ద మిరాక్యులస్ గ్రోత్ ఏమి జరగలేదు. 97-23 మధ్య మిరాక్యులస్ గ్రోత్ ఏమి జరగలేదు. అప్పటి ఆంధ్రప్రదేశ్ గ్రోత్ నేషనల్ యావరేజ్ కంటే కిందే ఉంటుంది. కానీ ఆస్తులన్నీ ప్రైవేటైజ్ అయ్యాయి. రైతులు ఆత్మహత్యలు గురయ్యారు, ఆకలి చావలేరు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఏం చేయడానికి కూడా. అంటే ఎందుకు? ఖర్చు తగ్గించుకోవడం. అందులో ప్రధానమైన ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం. ఎట్లాంటి సార్ ఇది మనం కోరుకోలేదు. తెలంగాణకి ఇంక్లూసివ్ సస్టైన్ డెవలప్మెంట్ కావాలనుకున్నాం. ఎందుకంటే అది ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాలేదని సెపరేట్ తెలంగాణ కావాలనుకున్నాం. ఏర్పడింది. సెపరేట్ తెలంగాణకి హైదరాబాద్ వచ్చింది కాబట్టి మిగులు రాష్ట్రమైంది. అంతేగాని మనకేం లేదు. మన దాంట్లో సగం భాగం ఆంధ్రోలదే. సంపద, ట్యాక్స్ రెవెన్యూ అన్నీ కూడా ఉన్నాయి. సరే, అవన్నీ ఉన్నాయి కాబట్టి మిగులు రాష్ట్రం అయింది. మిగులు రాష్ట్రం పోయి ఈ అప్పుల ఊపిలోకి దిగజారింది అనేది ఇప్పుడు మనం అసెస్మెంట్. రమణమూర్తి గారు చెప్పినట్టు అప్పుడు తప్పు కాదు, కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో 8 లక్షల కోట్లకు పెరిగింది ఇప్పుడు దాదాపు. ఇట్ వాజ్ జస్ట్ 1 lakh crores డ్యూరింగ్ 2013-14. కానీ రమణమూర్తి చెప్పినట్టుగానే స్టేట్ గ్రాస్ డెవలప్మెంట్ జీడిపి, స్టేట్ జీడిపి 4 లక్షల కోట్లు ఉండేది దాదాపు 2013-14. అది ఇప్పుడు 16 లక్షల కోట్లకు పెరిగింది 23-24. అంటే 4 రెట్లు 400% పెరిగింది. దీన్ని మనం విస్మరించడానికి వీల్లేదు. సంపద ఖచ్చితంగా పెరిగింది, ఆదాయం ఖచ్చితంగా పెరిగింది. కానీ ఎవరిది పెరిగింది అనేది సమస్య. డెవలప్మెంట్ స్ట్రాటజీయే లేదు బీఆర్ఎస్కి అని సుధాకర్ అన్నారు. అది పాక్షికంగానే నిజం. డెవలప్మెంట్ స్ట్రాటజీ ఉండదు ప్రతి వాడికి. ఆ డెవలప్మెంట్ స్ట్రాటజీ అనేది ఇన్ఈక్వాలిటీస్ మీద ఆధారపడి ఉన్న డెవలప్మెంట్ స్ట్రాటజీ ఉంది. 100 మంది ఉంటే అన్న ఒక్కడు అతి ధనవంతుడు కావాలి, అట్లయితేనే మిగతా 99 మంది బాగుపడతారు అనేది స్ట్రాటజీ. అదే జరుగుతుంది. ప్రతి మన్మోహన్ బాబు చంద్రబాబుని ఎందుకు ద్వేషించాలి, తప్పు పట్టాలి? అసలు వీళ్ళని మన్మోహన్ సింగ్ క్యాంబ్రిడ్జ్ స్కూల్ ఆఫ్ లెస్సెస్ఫేర్ ఎకానమీ ఆంధ్ర నుంచి వచ్చినవాడు. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అక్కడి నుంచి వచ్చింది. దాంట్లో భాగంగానే చంద్రబాబు చేసింది. చంద్రబాబు కాదు మెయిన్ వీలర్. సో అటు దేశంలోనైనా ఇటు రాష్ట్రాల్లోనైనా జరిగే డెవలప్మెంట్ ఇన్ఈక్విటబుల్ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే వాళ్ళు అట్లనే నమ్ముతున్నారు, అట్లయితేనే డెవలప్మెంట్ సాధ్యమవుతుంది అంటున్నారు. అదే జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా చూస్తే ఆ అప్రోచ్లో కేసీఆర్ లేదా బీఆర్ఎస్ పాలన ఒక మిక్స్డ్ వ్యవస్థ. సంపద పెరిగింది ఖచ్చితంగా. రమణమూర్తి చెప్పినట్టుగా ఉత్పత్తులు పెరిగినాయి, జీడిపి, స్టేట్ జీడిపి పెరిగింది, అన్ని పెరిగినాయి. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరిగింది. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అలోన్ ఇది ఆల్సో నాట్ ఏ ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఎంకరేజ్ చేస్తాం, వానికి 1000 రూపాయలు ఉంటుంది, వీనికి 100 రూపాయలు ఉంటుంది, రెండింటికి కలిపి 550 అంటాం. 550 ఇద్దరికి రావు, వీడికి 100 వాడికి 1000. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది కూడా ఒక సరైన ఇండెక్స్ కాదు. కాబట్టి బీఆర్ఎస్ రూల్ ఈజ్ ఎ మిస్ రూల్. లెట్ us స్టాప్ దేర్. అది అట్లా అనుకోనే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టారు. మనం అందరం కూడా దానికి పనిచేసినాం. విద్యార్థులు, అధ్యాపకులు, కార్మికులు, ఉద్యోగులు అందరూ ప్రజలు బీఆర్ఎస్ని ఓడగొట్టినాం. మనం తిరిగినాం ఎలక్షన్లలో.
తిరిగినాం, కాంగ్రెస్ వచ్చింది. 20 నెలలు జరిగింది. ఇప్పుడు 20 నెలల్లోనే అసెస్ చేయడం టూ ఇయర్లీగా నో. This time is enough to assess whether the Congress is going in the expected direction or not. వాళ్ళకి చిత్తశుద్ధి అనేది ఉందా లేదా అనేది అసెస్ చేయడానికి ఇది 20 నెలల కాలం చాలు. మరి ఏమనుకోవాలి, ఇప్పుడు కొన్ని మంచి పనులు కనబడుతున్నాయి, కొన్ని నిరాశాజనకమైన పనులు కనబడుతున్నాయి. మంచి పనులు ఏందో వాళ్ళే ప్రభుత్వం ప్రచారం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్లో జరిగింది ఏదైతే జరిగిందో అదే కంటిన్యూషన్ జరుగుతుంది. బెట్టింగ్ ఆన్ ద స్ట్రాంగ్, ఓన్లీ హైదరాబాద్, ఓన్లీ ఐటీ, ఓన్లీ ఫార్మా, ఇదే నడుస్తుంది. హైదరాబాద్ అవుతుందని ఎవరు పట్టించుకోవడం లేదు. గ్రామీణ రూరల్ సెక్టర్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అగ్రికల్చర్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మళ్ళీ హైదరాబాదు, మళ్ళీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోవడం, మళ్ళీ వాడిని నిన్ను పిలవడం, మాకు 40 లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్పుకోవడం, ఇదే జరుగుతుంది. బీఆర్ఎస్ ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. ఉదాహరణకి హైయర్ ఎడ్యుకేషన్ మీద రేవంత్ రెడ్డి గారు మా యూనివర్సిటీకి వచ్చి కూడా మాట్లాడారు. దీన్ని మొత్తం సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ వాళ్ళు. మేము రాగానే దీన్ని బాగుపరుస్తూ ఉన్నాం. ఆ సూచనలు ఏమి కనబడుతున్నాయి, కనబడుతున్నాయా? కనబడతలేదు, నాకైతే కనబడుతుంది. కాబట్టి కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. ఇది రెండో అంశం. సో ఈ 2 నెలల కాలంలో ఈ మాత్రం చెప్పగలం మనం. ఇక మూడో అంశం ఏంటంటే, ఈ రాబోయే 3 ఏళ్ల కాలానికన్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఎన్నుకున్న పాపానికి ఏదో ఇది చేయండి, గది చేయండి అని చెప్పాలి. కాబట్టి పర్సనల్గా రాసుకుంటాం.